ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత చేపట్టిన సింగరేణి బాయిబాట ఉద్రిక్తంగా మారింది. ఇక జేవీఆర్ ఓసీ వద్ద లోపలికి వెళ్లకుండా కవితను కార్మిక సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గేటుకు తాళాలు వేసి పోలీసులు అడ్డుకోవడంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాయకులు గేటును ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. కవితకు నాయకులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా లోపలికి రావడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికులను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని, దీనిపై అవసరమైతే లేబర్ కోర్టుకు వెళ్తామని కవిత అన్నారు. ఇక గల్లీలో గూండాగిరి చేస్తామంటే ఊరుకోమని స్పష్టం చేశారు. ఇక్కడ మేము గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించారంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇలా మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. గెలిచినటువంటి ఐఎన్టీయూసీ యూనియన్, గెలిచినటువంటి ఏఐటీసీ యూనియన్, వీళ్ళిద్దరు కూడా మీ దగ్గరికి కార్మిక సంఘాలు రాకుండా ఎట్లా అడ్డుపడుతున్నారో, ఎట్లా మీ భరతం పట్టాలో అవన్నీ కూడా కార్మికులకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఇబ్బంది ఏం లేదు. కార్మికుల హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుకోవాలో కంకణం కట్టుకొని వచ్చినాం. మీలాగా ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇక్కడికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా నికార్సుగా కార్మికుల పక్షాన నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, మాట్లాడతాం. ఇవాళ మా మీద ఈ ప్రతాపం ఏదైతే చూపించిరో, గేట్ దగ్గర తాళాలేసి హెచ్ఎంఎస్ యూనియన్ లోపలికి రాకుండా ఎట్లయితే వేసిరో, ఎంత టాలెంట్ తోని ఒక గంట ముందే మొత్తం అందరు కూడా కార్మికులను డ్యూటీలు ఎక్కించి పంపించిరో, నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్న ఐఎన్టీయూసీ నాయకులకి, ఏఐటీసీ నాయకులకి, ఆ టాలెంట్ చూపించండి. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్ ఇప్పించండి దమ్ముంటే. ఆ టాలెంట్ చూపించండి. ఏ జనరల్ మేనేజర్ అయితే దుమ్ముల ఓపెన్ క్యాష్ దగ్గర బ్లాస్టింగ్ జరిగే దగ్గర అక్కడ అన్నం తినాలే మీరు లంచ్ బ్రేక్ లేకుండా అని ఇబ్బంది పెడుతున్నాడో, దమ్ముంటే ఆ కార్మికుల హక్కులను కాపాడండి. ఇవాళ ఒక్క రోజుతో వచ్చినాయి కాదు కార్మికుల హక్కులు. 100 సంవత్సరాలు కొట్లాడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రక్తం చిందిస్తే ఈ ఎర్ర జెండాక ఎర్ర రంగు వచ్చింది. జెండా కప్పుకునే ఏఐటీసీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ సింగరేణిలో ఎక్కడ బావి ఉంటే దుంకి సావాలి. ఇవాళ ఇక్కడ మేము గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించారంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇలా మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి